తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటదన్నట్టు. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరు చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం ఉంటది? ఓకేనా? సో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాల్సి ఉంటది? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాల్సి ఉంటది? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటది? అండ్ మనం ఎట్లాంటి థింగ్స్ చేయాల్సి ఉంటదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. 2025కి సంబంధించి కూడా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుండి వీడియో వస్తది. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉన్నా, నెక్స్ట్ ఫేజ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నట్టు. చాలా తక్కువ టైం ఉంటది. ఆ థింగ్స్ ఏమన్నా మీకు డెలివరీ కావాలే అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే రీచ్ అయితది. ఓకేనా? సో, మనది పెద్ద ఛానల్ కాదు కాబట్టి మనం చేసిన వీడియోకి సంబంధించిన రికమెండేషన్స్ అనేది రావన్నట్టు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తది. అండ్ అప్పుడప్పుడు మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. మీకనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయితది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్. సో, ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫేజ్ 3 తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి మనమైతే క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మెయిన్‌గా చేయాల్సింది ఏముంటది అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది బ్రో. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటది. మనకు ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మరి ఎప్పుడైతది అనంటే మనకిచ్చిన అఫీషియల్ షెడ్యూల్ ప్రకారము 20 జూన్ 2026 రోజు మనకు ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే అయితది. ఓకేనా? 20 జూన్ 2026 రోజు ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, దెన్ ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే నెక్స్ట్ మనం చేయాల్సిన పనేంది కదా అంటే రిపోర్టింగ్. ఓకేనా? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. మనం మన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఎప్పటి నుండి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 20 జూన్ 2026 నుండి ఓకేనా? 20 జూన్ 2026 నుండి 25థ్ జూన్ 2026 వరకు మనకు టైం అయితే ఉందన్నట్టు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? సో, మనకు 20 జూన్ రోజేమో ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయితాయి. సో, యాస్ పర్ షెడ్యూల్ ఒకవేళ మనకు ఏమన్నా డేట్స్ ఫేజ్ 3 షెడ్యూల్ అనేది ఇంక్రీజ్ చేశారనుకో, సో, డేట్ అనేది చేంజ్ కావచ్చు. ఒకవేళ డేట్స్ ఏమైనా చేంజెస్ అయితే నేను ఫర్దర్‌గా వీడియో చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏమైతది అంటే ఏమైనా డేట్స్ చేంజ్ అయినా, లేకపోతే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను వీడియో చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనకున్న షెడ్యూల్ ప్రకారము మనకి ఏంటిది 20 జూన్ రోజు ఓకేనా? సో, మనకున్న షెడ్యూల్ ప్రకారం యాస్ పర్ టుడే నేను ఈ వీడియోని ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా కదా అంటే 13థ్ జూన్ రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? 13థ్ జూన్ రోజు నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. 13థ్ జూన్ 2026 రోజు. సో, మనకు 20 జూన్ రోజు ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయితాయి. 20 జూన్ 2026 రోజు ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయితాయి. ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే మనమైతే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. మన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 20 జూన్ నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. 20 జూన్ 2026 నుండి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ స్టార్ట్ కావడం అయితే జరుగుతది. 25థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంటది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, మీ ఫేజ్ 3 సీట్ కన్ఫర్మ్ కావాలంటే మాత్రం ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో, ఇది. అండ్ ఆల్రెడీ నాకు ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో సీట్ వచ్చింది బ్రో. నేను కూడా రిపోర్టింగ్ చేయాలంటే అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో సీట్ వచ్చింది. మీరు ఆల్రెడీ రిపోర్టింగ్ అనేది చేసి ఉంట్రు. ఓకేనా? సో, కాబట్టి మీకు అవసరం లేదు. సో, ఎవరికైతే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ వచ్చి ఫేజ్ 3లో సీట్ వస్తదో, లేకపోతే ఎవరికైతే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రాకుండా డైరెక్ట్ ఫేజ్ 3లో సీట్ వస్తదో వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. సింపుల్ ఏం లేదు బ్రో. ఫేజ్ 3లో సీట్ వచ్చిందా అయితే నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి మనకు 20 జూన్ నుండి
25th జూన్ దాకా టైం అయితే ఉంటుంది. 20 జూన్ 2026 నుండి 25th జూన్ 2026 దాకా టైం అయితే ఉంటుంది. ఓకేనా, రిపోర్టింగ్ మ్యాండేటరీ. తర్వాత ఏంది కదా అంటే ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది బ్రో. ఓకేనా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. మనకు 20 జూన్ నుండి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. 27th జూన్ దాకా టైం అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, 20 జూన్ 2026 నుండి 27th జూన్ 2026 దాకా మనం ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చెయ్యాలి. నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చినా సరే. ఓకేనా, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నీకు ఏ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్నావు అని అంటే ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి 20 జూన్ 2026 నుండి 27th జూన్ 2026 దాకా టైం అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి పక్కాగా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి నువ్వు ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఫేజ్ 2లో సీట్ వచ్చి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఫేజ్ 3లో సీట్ వచ్చి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. అసలు ఈ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది మరి? వాట్ ఈస్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే సింపుల్గా ఏం లేదు, ఫిజికల్గా మనం కాలేజ్కి పోవాలి. ఓకేనా, ఫిజికల్గా మనం కాలేజ్కి పోవాలి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని. ఓకేనా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మనం ఫిజికల్గా మనకు ఏదైతే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి CCOTP అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అని చెప్పి ఈ CCOTP వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ CCOTP వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. నువ్వు CCOTP చెప్పినవు అని అంటే నీకు వచ్చిన కాలేజ్ అనేది కన్ఫామ్ అయినట్టే. ఓకేనా, CCOTP అని చెప్పి ఒక ఓటీపీ ఉంటుంది. ఈ CCOTPని మనం చెప్తే మనకు వచ్చిన కాలేజ్ అనేది కన్ఫామ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏదైతే కాలేజ్ లోపల సీట్ అలాట్మెంట్ అవుతుందో ఐదర్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, లేకపోతే ఫేజ్ 3 కావచ్చు. సో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 కాలేజ్లలో నీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నువ్వైతే కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. అప్పుడు నీ సీట్ అనేది కన్ఫామ్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో దెన్ దాని తర్వాత మనకు కాలేజ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో కొన్ని కాలేజీలు స్టార్ట్ చేస్తారు, కొన్ని కాలేజీలు ఇంకొక ఫేజ్ ఏదైనా ఉంటే ఆ ఫేజ్ తర్వాత స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఏంది కదా అంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి మరి? ఓకేనా, సో మెయిన్గా మనం తీసుకుపోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంది కాలేజ్లో సబ్మిట్ చేయడానికి అని అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ బ్రో. ఓకేనా, సో నువ్వు ఈ డాక్యుమెంట్లు అన్నీ పట్టుకుపోవాల్సి ఉంటుంది అన్నట్టు. మెయిన్గా నువ్వు పట్టుకుపోవాల్సింది ఏంటంటే టీసీ. ఓకేనా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటాం. టీసీ అనేది మ్యాండేటరీ. నువ్వు పక్కాగా నీకు వచ్చిన కాలేజ్ లోపల నువ్వు జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం టీసీ అనేది మ్యాండేటరీ. టీసీ లేకపోతే నిన్ను జాయిన్ చేసుకోరు. ఓకేనా, సో టీసీ అంటే ఏంది? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇంటర్ అయితే ఇంటరు, లేకపోతే వేరే లైక్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్ది, డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమాది. సో ఏది కంప్లీట్ అవుతుంది దానికి సంబంధించిన టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది ఉంటేనే నేను జాయిన్ చేసుకుంటాను అన్నట్టు ఫస్ట్ థింగ్ అది. ఓకేనా, సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మార్క్స్ మెమో, ఎస్ఎస్సికి సంబంధించిన మెమో. ఓకేనా, సో ఎస్ఎస్సికి సంబంధించిన మెమో. సో ఎస్ఎస్సి మెమో ఉంది కదా మరి అని అంటే ఎస్ఎస్సి మెమో అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అన్నట్టు. ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో ఉండాలి. టీసీ ఒకటి ఒరిజినల్ సబ్మిట్ చేసినాం అనుకో ఇవేవి కూడా సబ్మిట్ చేయకపోయినా ఏం కాదు అన్నట్టు. ఓకేనా, సో ఎస్ఎస్సి మెమో అనేది ఉండాల్సి ఉంటుంది. మన దగ్గర మన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నప్పుడే బెస్ట్ అన్నట్టు. ఓకేనా, ఎస్ఎస్సి మెమో అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ మెమో. ఓకేనా, ఇంటర్మీడియట్ మెమో అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. నువ్వు ఇంటర్ పాస్ అయినావా కాలేదా, ఇంటర్ సప్లిమెంటరీలో పాస్ అయినావా, ఎట్లా పాస్ అయినావు, ఇంటర్ లాంగ్ మెమో ఆర్ షార్ట్ మెమో ఏదో ఒకటి సో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మెయిన్గా టీసీ ఒకటి సబ్మిట్ చేసినావు అనుకో మిగతా నువ్వు జిరాక్స్ సెట్లు సబ్మిట్ చేసినా కూడా నడుస్తుంది. ఓకేనా, సో కానీ ఏంటంటే వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలంటారు. అండ్ మన ఎస్ఎస్సి మెమో అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అండ్ ఇంటర్ మెమో అనేది నువ్వు పాస్ అయినావా లేదా, ఎట్లా పాస్ అయినావు, అండ్ సప్లిమెంటరీయా రెగ్యులరా అని చెప్పి తెలుస్తుంది అన్నట్టు. డిప్లొమా వాళ్ళు డిప్లొమా మెమో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు టీసీ విషయానికి వస్తే నువ్వు వేరే ఎక్కడైనా జాయిన్ అయినావా,
వేరే ఎక్కడ జాయిన్ కాలేదా, టీసీ నీ దగ్గర ఉన్నది అని అంటే నువ్వు ఎక్కడ జాయిన్ కాలే అన్నట్టు. టీసీ నీ దగ్గర లేదంటే నువ్వు ఎక్కడో జాయిన్ అయినావు కాబట్టి టీసీ నీ దగ్గర లేదన్నట్టు. అందుకే వాళ్ళు టీసీ అడుగుతారు మెయిన్‌గా. ఓకేనా. సో, దాని తర్వాత మనం చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్స్. సో, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం. సో, ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది లాస్ట్ 7 ఇయర్స్. ఓకేనా. లాస్ట్ 7 ఇయర్స్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. సో, లాస్ట్ 7 ఇయర్స్ అంటే ఎంత? సో, ఎంత కాదనుకున్నా కూడా 4th క్లాస్ నుండి అనుకోరాదు బ్రో. 4th నుండి 12th వరకు. అంటే మనకు 4th క్లాసు, 5th క్లాసు, 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకేనా. సో, 6th to 12th అయినా కూడా ఏం కాదన్నట్టు. సో, ఈ బోనాఫైడ్స్ అనేది మనం చూపెట్టాల్సి ఉంటది. సో, ఈ బోనాఫైడ్స్ వల్ల ఏందంటే నువ్వు రెగ్యులరా కాదా అనేది తెలుస్తది అన్నట్టు. రెగ్యులరా కాదా అనేది తెలుస్తది అన్నట్టు. అంటే లైక్ రెగ్యులరా కాదా, నీ దగ్గర గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తది. అండ్ దాంతో పాటుగా నువ్వు తెలంగాణ క్యాండిడేటా కాదా అనేది కూడా అర్థమవుతది అన్నట్టు ఈ బోనాఫైడ్ల వల్ల. ఓకేనా. సో, ఈ బోనాఫైడ్లు ఏందంటే నువ్వు లోకలా కాదా అని చెప్పి మెయిన్‌గా తెలవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ డిప్లొమా వాళ్ళకి కొన్ని డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, డిప్లొమా వాళ్ళయి ఈ కండక్ట్ సర్టిఫికేట్ అంటాం డిప్లొమా వాళ్ళది. లేకపోతే ప్రొవిషనల్ ఏంటిది రిజల్ట్స్ అంటాం. అవి గాని అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇన్‌టర్మ్ సర్టిఫికేట్ అంటాం. సో, అట్లాంటి సర్టిఫికేట్స్ అయితే ఉంటాయన్నట్టు డిప్లొమా వాళ్ళకి. సో, వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ మీరు డిప్లొమాలో టీసీ సబ్మిట్ చేయిర్రి. తర్వాత వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ చూపియిర్రి సరిపోతది. ఓకేనా. సో, ఆ డాక్యుమెంట్స్ అడిగితే సో, నెక్స్ట్ డే తీసుకొస్తాం సార్ అని చెప్పి కొంచెం టైం అడిగి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ ఎవరైతే ఉంటారో ఆ రిజర్వేషన్ కింద వాళ్ళు సీట్ తీసుకుంటే మాత్రం ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ ఈ రిజర్వేషన్స్ లోపల ఏమన్నా సీట్ తీసుకుంటే మాత్రం మీరు డెఫినిట్‌గా ఈ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్, స్పోర్ట్స్ ఆర్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైనా సర్టిఫికేట్ త్రూ మీకు రిజర్వేషన్ నుండి సీట్ వచ్చింది అంటే మాత్రం డెఫినిట్‌గా ఆ సర్టిఫికేట్స్ కూడా మనం చూపెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ ఏంది కదా అంటే మనకు రిజర్వేషన్ ఆల్రెడీ క్యాస్ట్‌ని బేస్ చేసుకొని ఇచ్చిర్రు. కాబట్టి మనం క్యాస్ట్ సబ్మిట్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ ఏంది కదా అంటే రియంబర్స్‌మెంట్ కోసం మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా తెలంగాణ దోస్తుకు సంబంధించి అలాట్‌మెంట్ ఆర్డర్. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ ఒకటి. అండ్ దాంతో పాటుగా ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇఫ్ పాసిబుల్. ఫీ పేమెంట్ రిసిప్ట్. ఓకేనా. లేదు ఫీ పేమెంట్ రిసిప్ట్ లేదనుకో లైట్ తీసుకోరు ఏం కాదు. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మ్యాండేటరీ. అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది. సో, మీరు ఏ కాలేజ్ లోపల ఏ టైంకి రిపోర్టింగ్ చేసిర్రు అని చెప్పి ఉంటదన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ లోపల అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీరు లైక్ వేరే బోర్డు వాళ్ళు అయ్యారనుకో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. వేరే బోర్డోళ్ళు అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతది. ఓకేనా. సో, తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ కాకుండా వేరే బోర్డ్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. అండ్ దాంతో పాటుగా ఎవరన్నా ఫర్ సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటన్నట్టు బ్రిడ్జ్ కోర్స్ చేస్తారు. బ్రిడ్జ్ కోర్స్. ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఈ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మనకు కావాల్సి ఉంటది. ఒక 2 సెట్ల జిరాక్స్‌లు. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. మినిమమ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. అండ్ దాంతో పాటుగా 1 సెట్ ఒరిజినల్. అన్ని ఒరిజినల్స్ మనం తీసుకుపోవాలి. 2 సెట్ల జిరాక్స్‌లు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒక 4 ఫోటోస్. ఓకేనా. ఒక 4 ఫోటోస్. కొన్ని కాలేజ్‌లలో అడుగుతారు ఫోటోస్, కొన్ని కాలేజ్‌లలో అడగరన్నట్టు. 4 ఫోటోసు, 2 సెట్ల జిరాక్స్‌లు, ఒక ఒరిజినల్ సెట్. ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆఫ్టర్ సబ్మిటింగ్ సో, మనకు కాలేజ్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఈ సీసీ, ఓటీపీ కావచ్చు. ఓకేనా. అండ్ దాంతో పాటు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకసారి సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇవ్వకపోవచ్చు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. సో, మెయిన్‌గా మీరు చేయాల్సింది ఏందంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుపోయి బరాబర్ టైం లోపల మనం రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సల్ చేస్తారు. మనకి రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉన్నదంటే 20 జూన్ నుండి 20 జూన్ 2026 నుండి 27th జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు.
ఓకేనా. 20 జూన్ 2026 నుండి 27th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయరి ఇఫ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ యువర్ సీట్. లేదంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు. అండ్ దాంతోపాటుగా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉంటే ఆ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఇస్తారా ఎవరా అనేది కూడా తెలియదు అన్నట్టు. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో మనం ప్రీవియస్గా మస్తు వీడియోలు వేసుకున్నాం 2025 లోపల అండ్ 2026 లోపల కూడా దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకుంటున్నాం. ఫర్దర్ మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి బీసీ వెల్ఫేర్ మనకు ఉంటాయి అన్నట్టు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్. ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ లోపల అడ్మిషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి చాలా వీడియోస్ వేసుకుంటాం మనం ఫర్దర్గా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయరి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయరి. ఓకేనా. పక్కా సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే మస్తు మంది మన ఛానల్ని చూస్తున్నారు, జస్ట్ వచ్చి వీడియోస్ అనేది చెక్ చేసి వెళ్తున్నారు అంతే తప్ప వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ అనలిటిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏమున్నా కూడా టైం టు టైం చేసుకుందాం వీడియోస్. మీకు కరెక్ట్ టైం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లోపల లైక్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కరెక్ట్ టైం లోపల పక్కా రీచ్ అయిపోతుంది అండ్ దట్స్ ఫర్ షూర్. ఓకేనా. సో డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.